Hey guys, welcome back to our YouTube ఛానల్. ఇప్పుడు ఇది చంద్రదుర్గ గేమింగ్స్. మళ్ళా నేనైతే ఫ్రీ ఫైర్ ఆడుతున్నాను. అది ఆఫ్ కోర్స్ మీకు కూడా తెలుసు. నేను రెగ్యులర్గా ఆడుతూ ఉంటాను, మీకు కూడా ఆ విషయం తెలుసు. ఈరోజు క్యారెక్టర్ కూడా వేరే క్యారెక్టర్ తీసుకొని వచ్చాను. Hit him with Senses Shockwave! అవుతుంది మధ్య మధ్యలో వస్తున్నాను. ఇలా ఆడుతాను బాగా దశ ఇది అక్కడ వరకు అన్నాడు. మంచిగా ఆడుతున్నారు. మనం కూడా వీళ్ళు మంచిగా ఆడదాం, ఇంత మంచిగా ఆడదాం. చేశాను ఒకడు టేక్ డౌన్ అయిండ్ ఇంకొకడు అటాకర్ అండ్ ఒకడు వస్తాడు. వాడొకడు ఎక్కడ మంచిగా గుర్తున్నాడు. Hit him with Senses Shockwave! 4 kills. ఏంది అసలు ఏం జరుగుతుంది నాకు అర్థమే కావట్లేదు. ఫస్ట్ మ్యాచ్ పైన ఫోకస్ చేయాలా. ఇక్కడ ఎవరో స్నైపర్ ఎత్తుకొని ఫోకస్ చేద్దాం. విండ్ ఆ సైడ్ ఒకడు మళ్ళా అక్కడ ఎవరు లేరు, ఎవరు ఉన్నట్టుగానే అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. ఏడా హ్యాపీ బర్త్డే. వచ్చేసాడు ఒకడు వచ్చాడు. కాలు తగ్గింది నాకు తెలిసి అటాక్ నా చేతుల్లో అయిపోలేదా. ఓకే Hit him with Senses Shockwave! వెనకాల వస్తాను. ఓకే
పోయినాడు ఒకడు డౌన్ అయిపోయినాడు. ఒకడే అదే ఆ సైడ్ ఓకే. వాడి దగ్గర మంచి వెపన్ అనేది షోన్ అనుకుంటున్నాడు. లేదు మనం రిటర్న్ అటాక్ చేద్దాం. లేదు ఓకే, తనకి నా హెల్ప్ అవసరం, మేబీ అవసరం అవ్వచ్చు. వచ్చేసా ఎవర్రా వాడిని కొట్టినాను కదా, మళ్ళీ ఎట్ట కొట్టుకున్నాడు వాడు, అర్థమే కావట్లేదు. ఇటు పక్క కూడా ఉన్నాడు. ఇద్దరున్నారా వస్తాయా? ఒకటి పోయిండు, ఒకడు పోయినాడు, స్నైపర్తో కొట్టాడు. ఒకడు పోయినాడు, ఇంకొకడు ఉన్నాడు, వాడు నన్ను కొట్టిండు తిరుక్కొని. వాట్ ఏ కమ్ బ్యాక్ అనేటట్టు కొట్టినాడు. హెడ్ పోయింది. ఎస్, ఒకటి హెడ్ షాట్ పడింది. ఇంకొకటి చూసుకున్నట్టయితే అక్కడే ఉన్నాడు. లేడా మరి ఇలా కనుకున్నాడు. వాడు పడుతున్నాడు. మనం లాంగ్ నుంచి కొట్టాలి, లాంగ్ నుంచి ఆడాలి. లాంగ్ నుంచి కొట్టాలి, మరి ఓకే ఇది ఫస్ట్ అనుకున్నాను దాన్ని. ఒక్కడు వస్తున్నాడు. బయటికి రాని. నెక్స్ట్ యాడ్లో ఒకటి వీడియోలు త్వరగా ఎడిట్ చేసి అప్లోడ్ చేద్దామనే హోప్ ఉంటుంది నాకు అనిపిస్తుంది గైస్. కానీ యాడ్ల వల్ల అప్లోడ్ చేయలేము. స్నైపర్ మర్చిపోయాను, ఇక దగ్గర పోయి కొట్టాల్సిందే. స్నైపర్ మర్చిపోతే అదిగో ఒకటి మళ్ళీ వచ్చి రాగానే నన్ను కొట్టింది కదా. మళ్ళీ మనం స్నైపర్ ఎత్తుకోవచ్చు ఈసారి. స్నైపర్ ఇందాక మర్చిపోయినాం కదా, ఇప్పుడు ఎత్తుకోవచ్చు. చక్కగా స్నైపర్ ఎత్తుకున్నాం. No target in range. రౌండ్ అప్ చేయొచ్చు అనుకుంటా కదా. ఎవరు లేరా ఏంటి? ఎవరు లేరు. ఒకడు వస్తాను. స్నైపర్తో కొట్టినాను. ఫైనల్గా ఒక డౌన్ అయ్యిండు. మళ్ళీ ఎవరో మళ్ళీ అక్కడక్కడ లాస్ట్లో స్పెన్ అయిన వాడికి హెడ్ పడుతుందా? వాడికి పాపం హెడ్ పడింది. వీడియోలో పరిగెత్తుకుంటూ వచ్చినాడు. వీడిని ఎగిరి కొట్టచ్చు. టచ్ చేద్దాం. వీడిని ఆల్రెడీ నేను సగం డ్యామేజ్ చేసి కొంచెం చేస్తే మేబీ వాడు డిఫిట్ అవ్వచ్చు. ఎందుకు 2 గన్లు చేసాయి బై మిస్టేక్గా. మనకి స్నైపర్ హెల్ప్ కావాలి. ఒక డౌన్ అయిపోయాడు.
అక్కడికి ఇంకొకటి ఇద్దరా పెట్టి ఏంటి మేమిద్దరు వాళ్ళిద్దరు Hit him with vicious shockwave. నేను 108 కిల్స్ చేశాను గైస్. నేనే హైయెస్ట్. ఒక మ్యాచ్ 28 27 ఎన్నో కిల్స్ చేశాను. సో ఆ మ్యాచ్ వేరు ఈ మ్యాచ్ వేరు కదా. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండా లైక్ చేయకుండా చూడొద్దండి గైస్. మీరు సబ్స్క్రైబ్ లైక్ అది మాత్రమే ఆడతాను. నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది కదా, చేయొచ్చు కదా గైస్. అందుకని అడుగుతాను, ప్లీజ్ చేయండి, మర్చిపోకుండా చేయండి. Free Fire India is set. నా ఫేవరెట్ ప్లేస్ ఫైనల్గా చూసుకున్నట్టయితే వచ్చింది. చూసుకోవచ్చు మీ ఈ సైడ్. ఓకే అయితే స్నైపర్ హెల్ప్ ఒకటి తీసుకుంటే ఒకటి వస్తా. అది అట్ట కాదు దీని ప్లేస్లో కావాలా. ఎందుకు నెట్వర్క్ ఇష్యూ ఈ వీడియోకి అర్థమే కావాలి. ఈ లోపల వీడిని వేసే ఈ గ్యాప్ ఏదైతే ఉందో దాంతో మధ్యలో కొంచెం క్లిప్ ఎగిరిపోయి ఉంటుంది. బికాస్ ఆఫ్ నెట్వర్క్ మీ అందరికీ ఇష్యూస్ ఉంటాయి నా వీడియో ఉండదు. అలా నెట్వర్క్ ఇష్యూ ఏమి ఉండదు ప్రతి వీడియోలో. కానీ ఈ వీడియోలో ఎందుకో నెట్వర్క్ ఇష్యూ అయింది. అది ఎందుకో నాకు కూడా ఐడియా లేదు. బట్ నేను హీల్ అవ్వకపోతే నేను హీల్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ నెట్వర్క్ ఇష్యూ నుంచి బయటపడాలి. ఈ యాడ్లో ఒకటి తలకాయ తింటాను. ఇప్పటికి 3 వచ్చినాయి. ఒక నెట్వర్క్ ఇష్యూ నెట్వర్క్ ప్రాబ్లమ్. నేను ఒక గన్ తీసుకుంటాను, ఇంకొక గన్ వస్తుంది. ఈ నెట్వర్క్ ఒక తలకాయ రావాళ్ళు వీడైపోయినాడు. వాడొక్కడు వాడుకుంది. ఆడొకడు కన్సే కరెక్ట్గానే తీసుకున్నాను అనుకుంటా ఈసారి. ఏడా ఓహో వాట్ ద హ్యాక్. ప్రతి ఒక్కరు పడతాను నన్ను. కొట్టించుకుంటే వాడు అక్కడి నుంచి డ్యామేజ్. అది దగ్గరికి పోకుండా దూరం వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను త్వరగా హీల్ అయిపోవాలి. ఆడొకడు చేజ్ చేసుకుంటూ వస్తున్నాను. కింద పడిపోయా. దాని తిరిగి
అప్పుడు చేసాను. హ్యాపీ Double takedown. ఒకటి Triple takedown. వాడొచ్చేసి మళ్ళీ వాడొచ్చా ఎక్కడి నుంచి వాడికి పడిపోయింది షార్ట్ వచ్చే అనుకున్నాను మధ్యలో కొంతసేపు ఇంటర్నెట్ తలకాయ నొప్పి గైస్ దాంతో పడే ఓపిక నాకు వేసి ఇప్పుడు కూడా ఇంటర్నెట్ ఇష్యూ నేను చేయలేను మ్యాచ్ అంతా అలానే ఉంటుంది కాంపిటీస్ నెక్స్ట్ మ్యాచ్ కూడా ఇట్టే ఉంటే మాత్రం Hit him with sense of ప్రస్తుతం shockwave. వీడియోని మధ్యలో ఆపేయాల్సి వస్తుంది నైబర్తో అయితే కొట్టిండొచ్చు కానీ మేము లీడింగ్లో ఉన్న అజ్జాలు మాకు వస్తున్నాడు ఒక్కడు అది అది ఫస్ట్ ఆ అమ్మాయిని కొట్టాలి Double takedown. అదిగో ఒక్క కిల్ స్పాన్ నేను మళ్ళీ కొట్టాను స్పాన్ రిటర్న్ స్పాన్ అదిగో వచ్చేసి Triple takedown. నువ్వు స్పాన్ అవ్వు నేను కొడతానే ఉంటాను Hit him with sense of shockwave. దొరికింది Headset takedown. వాడు ఎగడతా అన్నాడు కాబట్టి కొంచెం ఓకే 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 అక్కడ ఎవరైనా ఓకే చూసుకుని ఉండాల్సింది వాడిని ఇంకేమో దగ్గరగా విన్ అయిపోతాను మ్యాచ్ ఇది ఉంది ఇది నేను ఇదిగా తీసుకున్నాను Hit him with sense of shockwave. ఇదే పక్క సో గైస్ మేము ఫైనల్గా లెవెల్ 19 కూడా ఈ వీడియో అయితే ఇంతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం